చెప్పండి. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. వాళ్లే డీటెయిల్స్ ఇంకా తెలియలేదు అంటున్నారు. తెలియగానే చెప్తా ఉంటున్నారు. నేను ప్రతాప్ గారి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణం మనకి తెలియజేస్తారు. అప్పటిదాకా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. తప్పదు. లేదు లేదు, మీరేదో దాస్తున్నారు. మా నాన్నకేదో జరిగింది, ఏదో జరిగింది. ధరణి, ఏదో జరిగింది, ఏదో జరిగింది. ధరణి, అక్క, ధరణి, అక్క, ధరణి, ధరణి, వెళ్ళు, ఫోటో తీసుకురా. ధరణి, ధరణి, ధరణి. ధరణి, ఇదిగో వాటర్ తీసుకో. అక్క, మీరేం చేయాల్సిన అవసరం లేదు, నేను చేసుకోగలను. చూడమ్మా, ఏం కాలేదని నమ్మకంతోనూ చెప్తున్నాను. ఏ విషయం తెలియకుండా మీరెందుకు ఇంతలా భయపడ్డం, కంగారు పడ్డం? నేను నమ్మకంతో చెప్తున్నాను. మీరు ఊహించుకొని భయపడుతున్నారు. ప్రతాప్ సేఫ్ అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. నన్ను నమ్మితే నా మాట నమ్మండి. కాస్త ధైర్యంగా ఉండండి. ధీరజ్, ఇంకా పడుకునే ఉన్నాడు. ధీరజ్, 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 ఒరేయ్ లేవరా. ధీరజ్, ధీరజ్, ఇంత ముద్దు నిద్రేంట్రా? లే. ఏమైంది వీడికి? ఎంత పిలిచినా ఉలుకులేదు పలుకులేదు. ధీరజ్, లే. ధీరజ్, ధీరజ్, లేరా. ధీరజ్, ధీరజ్, బా. ఒరే ధీరజ్. శక్తి, శక్తి. ధీరజ్, లే. ధీరజ్, లేరా. ఏమైంది శక్తి? ఇదిగో వీడిని ఎంత పిలిచినా లేవడం లేదు. ఒంట్లో ఏమైనా బాగోలేదేమో. చూసా, ఒళ్ళు చల్లగానే ఉంది. రే ధీరజ్, ఒక్క నిమిషం ఆగు. లాభం లేదు. ఏంటి లాభం లేదంటున్నావు? ఏమైంది? స్లోగా హాయిగా పల్స్ కొట్టుకుంటున్నాయి. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇప్పుడప్పుడే లేచే ఛాన్స్ లేదు. లేవడు కూడా. లేవడా? ఎందుకంటావు? సార్ వారు రాత్రి ఏం పుచ్చుకున్నారో మత్తు నడి నెత్తికెక్కినట్టుంది. అది దిగితే కాని ఈ లోకానికి రాడు. పాపం ఎక్కడ విహరిస్తున్నాడో, ఏ లోకంలో ఉన్నాడో.
ఏం మాటలవి? కొద్దిగా నువ్వు కూడా పిలిచి చూడు. పిలుపులకి లేవడు శక్తి. ఆ ఒక పని చేయనా? చెయ్యి. ఏం చేస్తావో చెయ్యి. వాణ్ణి మాత్రం లేపు. చెయ్యి. అయ్యో, ఏంటి తంతావేంటి? చూసావా, అంత తన్ను తన్నినా లేవలేదు. మత్తు ఎంతెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక పని చేయనా? వేడి వేడి నీళ్లు తీసుకురా. మొహం మీద కొడితే లేస్తాడేమో. ఏంటి వేడి వేడి నీళ్ళు అంటున్నావు? కాలుతుంది కదా, కాలి బొబ్బలు వస్తాయి కదా. అసలే ధీరజ్ ధరణిలా పెళ్ళి అనుకుంటున్నావు. మొహం బొబ్బలు వచ్చే కార్యక్రమాలు చేస్తానంటావేంటి నువ్వు? చేతనైతే లేపు, లేకపోతే సైలెంట్ గా నిలబడు. నేను సైలెంట్ గా నిలబడ్డా, నువ్వు గొంతు చించుకొని అరిచినా అతనైతే లేవడు కాక లేవడు. ఏదో హై పవర్ ఉన్న మత్తు గట్టిగానే తీసుకున్నాడు. అర్థం చేసుకో శక్తి. అరవకుండా బయటికెళ్దాం పదా. నీ కొడుకు ఇప్పుడప్పుడే లేవడు, నాది గ్యారంటీ. అంతేనంటావా? అంత కాక ఇంకెంత. తోటకూర నాడే వద్దనాలి. కానీ మత్తుకి మహా మనిషి అయిపోయిన తర్వాత ఇప్పుడు నెత్తి కొట్టుకోవడం తప్ప వాడు నీటిగా స్పృహలోకి వస్తాడు అని ఆశపడటం భ్రమ. మొదలు పెట్టావా తల్లి? కాస్త నువ్వు ఆపు. నీ సావాసం ఒక దరిద్రం, నీ అపశకునాలు పరమ దరిద్రం. నీ కూతకి సంసారాలు కూలిపోవడమే, మనుషులు వాలిపోవడమే. సరే కాని అసలు నీకు ధీరజ్తో ఏం పని? అతను అంత గాఢ నిద్రపోతుంటే లేపి ఏం చేద్దామని? అర్జెంట్ పనేమైనా ఉందా? ఏదైనా కొత్త ప్లాన్ వేసావా? ఏ కొంపకైనా నిప్పు పెట్టాలా? నా కొంపకి అంటుకున్న నిప్పు చల్లార్చుకునే పరిస్థితిలో నేనున్నాను. ఇంకా ఎవరి కొంపకి నిప్పు పెడతాను? ఆ జనని గుణ ధరణి ఇంటికి వెళ్లారట. ఇప్పుడే తెలిసింది. నేనక్కడికి వెళ్తే నిజం తెలియటానికి వాళ్ళకి లేనిపోని అవకాశాలు ఇచ్చినట్టవుతుంది. దుబాయ్లో ప్రతాపున్న ప్రదేశంలో పెద్ద ప్రమాదం జరిగిందట. వాడు ఉన్నాడో పోయాడో మనకు తెలీదు. పొరపాటున వాడికేమన్నా అయ్యుంటే, టపా కట్టేసుంటే మనం చాలా ఇబ్బందుల్లో పడిపోతాం. ఇంకా జనని కూడా ధరణికి నిజాలు చెప్పేస్తారు. ఎలాగూ కన్న తల్లి లేదు, తండ్రి కూడా పోయాడనుకో, కన్న తల్లిదండ్రులు వీళ్లే అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా అది వీళ్ళ దగ్గరికి చేరిందనుకో, నా కొడుకుతో పెళ్లి అంత తేలికైన విషయం కాదు. జనని నుంచి ధరణిని దూరంగా ఉంచడం తల్లకిందులుగా తపస్సు చేసినా కుదరదు. వీడి పెళ్లి నా ప్రాణం మీదకి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా నువ్వు ధరణి ధీరజ్ల పెళ్ళవుతుందని ఆశ పెట్టుకుంటున్నావా? ఏ పెట్టుకోకూడదా? పెట్టుకుంటే దురాశ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జనని నీ కొడుక్కి ధరణిని ఇవ్వనివ్వదు. ఇది కన్ఫర్మ్. ఆశకైనా హద్దుండాలి. గుణా కూతురుని అడగడం కంటే చెయ్యి చాచి అంతో ఇంతో ఇవ్వరా? నేను నా కొడుకు బతుకు తెరువు చూసుకుంటామని బ్రతిమాలో బామాలో కాళ్ళు పట్టుకోనో గడ్డం పట్టుకోనో అడుక్కోవడం బెస్ట్. నన్ను గుడ్లు ఉరిమి చూడడం కాదు శక్తి. గుణ నీ మీద గుడ్లు ఉరమకుండా జాగ్రత్త పడు. టేక్ కేర్. బై. అయ్యో ధీరజ్,